నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్ట్. రైలుకు స్వాగతం పలికి జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ మహేష్, మంత్రి పార్థసారథి. ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్లు స్పష్టం. మైసన్నగూడెంలో ఇంటిపై దాడికి పాల్పడిన కేసులో 7 వ్యక్తులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. జంగారెడ్డిగూడెం ఎస్ఐ షేక్ జబీర్ స్పష్టం. వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్ట్ ఆదివారం నుంచి మొదలైంది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్లు హాల్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రైలుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ వందే భారత్ కు ఏలూరులో హాల్ట్ ఉండటంతో జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఏలూరులో స్టాప్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర రైల్వే మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో వ్యాపారులకు, ఉద్యోగస్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కావున ఈ రైలును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు రైలు ఎక్కి విజయవాడ వరకు తమ అనుచరులతో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో సొంగ రోషన్ కుమార్, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ గుమ్మడి వెంకట చైతన్య, అదనపు డివిజనల్ మేనేజర్ టిఈ ఎడ్విన్, సీనియర్ డీఈఈ టి సురేష్, సీనియర్ డిఓఎం సత్యస్వరూప్, సీనియర్ డిఎస్టీఈ ఎండి అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ఏలూరు తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఉండడం వల్ల వైజాగ్కి పోవాలన్నా, హైదరాబాద్కి పోవాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనము ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వందే భారత్ స్టాప్ ఓవర్ చేస్తామని చెప్పాము. అదే రకంగా ఏలూరు ప్రజలు 68,000 మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. అదే రకంగా ఇవాళ వాళ్ళ మాట చెప్పినట్లు నిలబెట్టుకున్నాము. ఇవాళ మనము ఉద్యోగాలకు పోవాలన్నా, లేకుంటే పరిశ్రమలలో హైదరాబాద్కి పోవాలన్నా, ఎవరికైనా పోవాలన్నా కూడా సాయంకాలం ఎక్కి హైదరాబాద్కి పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే వైజాగ్ కూడా పోవచ్చు. వైజాగ్ కూడా పిల్లోలు, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇక్కడ, ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో ఒక్కరైనా కానీ వైజాగ్ పోవాల్సింది ఉంటుంది, హైదరాబాద్కి పోవాల్సింది ఉంటుంది. ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుంది ఏలూరు ప్రజలకి. మన ఏలూరు కూడా డెవలప్మెంట్కి ఇది ఒక దోహదపడుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోవాలని మీ అందరికీ తెలుపుతూ, మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి. ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి వారి డెస్టినేషన్స్ని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. తర్వాత సమయపాలన కూడా ఈ సర్వీసెస్లో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఈ సర్వీసెస్ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయానికి ఒక తార్కాణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారి కృషితో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ సర్వీస్ ఏదైతే ఉందో కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అదేవిధంగా రైతు సోదరులకు కూడా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వా కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. సో కాబట్టి సర్వీసెస్ ఏలూరు జిల్లా అభివృద్ధికి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మన ఎంపీ మహేష్ గారిని నేను ప్రత్యేక అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా, రైల్వే డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంపొందించి ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే లక్ష్యంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్ నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాఖ్పతి దీదీ కార్యక్రమం కింద మహిళలను సత్కరించే కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లాఖ్పతి దీదీ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలో 491 స్వయం సహాయక సంఘాల సభ్యులైన లాఖ్పతి దీదీలకు 55.18 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ కింద రుణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్థిక పరిపుష్టి దిశగా అడుగులు వేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దేశానికి ఆదర్శంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిలవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్లు మహిళా స్వయం సహాయ సంఘాలకు చెక్కులను అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సన్మాన ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, డిపిఎం అనిత, ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి బ్యాంక్ డైరెక్టర్ తోట కృపామణి, స్వయం సహాయక సంఘాల సమాఖ్య సభ్యులు, డిఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. देखिए स्वयं सहायता समूह के जरिए जब महिलाओं को किसी छोटे मोटे काम के लिए प्रोत्साहित किया गया, उसमें ग्रामीण महिलाएं जुड़ी शर्तों पर खर्च किया गया, तो हमें कॉन्फिडेंस आया. उसके आगे जाकर हमने देखा कि फिर में महिलाएं आगे आए, ड्रोन महिलाएं चलाएं, खेती बाड़ी पे महिलाएं. ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించారనే అనుమానంతో ఒక ఇంటిపై దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో 7 వ్యక్తులను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసు వివరాలను జంగారెడ్డిగూడెం డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ యు రవిచంద్ర మీడియాకు వెల్లడించారు. అక్కంపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఇటీవలే వివాహం చేసుకున్నారన్నారు. వివాహం అనంతరం వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించగా ఇరుపక్షాల కుటుంబ సభ్యులను పిలిచి చెప్పే ప్రయత్నం చేశామన్నారు. ఈ ప్రయత్నంలో యువకుడి కుటుంబ సభ్యులు సానుకూలంగానే ఉన్నారని, యువతి కుటుంబ సభ్యులు మాత్రం తమకు సహకరించలేదన్నారు. అంతేకాకుండా వీరిద్దరికీ ఆశ్రయం కల్పించారనే అనుమానంతో మైసన్నగూడెం గ్రామంలోని ఒక ఇంటిపై దాడికి పాల్పడ్డారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించిందని తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పోలీసులను ఆశ్రయించాలని, అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. గత 4 రోజుల క్రితం అక్కంపేట గ్రామానికి చెందినటువంటి ఒక ప్రేమ జంట, వాళ్ళు ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, అలాగే ఇద్దరు కూడా మేజర్స్. వారు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే పోలీసు వారి దగ్గరకు కూడా రావడం జరిగింది. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం, ఎస్పీ గారు వాళ్ళకి ఒక నంబర్ ఇచ్చి ఏ అవసరం ఉన్నా కూడా కాల్ చేయమని చెప్పడం, అట్లాగే వాళ్ళు మా దగ్గరికి పంపించి ఇక్కడ పేరెంట్స్తో వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూడమని పంపడం జరిగింది. ఆ సందర్భంలో అబ్బాయి పేరెంట్స్ని పిలిపించడం జరిగింది. వాళ్ళు ఇబ్బంది లేదని చెప్పారు. అట్లాగే అమ్మాయి పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. ఆ రోజు వాళ్ళు రాలేదు అమ్మాయి పేరెంట్స్. తర్వాత వీళ్ళిద్దరు కూడా వేరే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. తర్వాత 2వ రోజుకి వాళ్ళు అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి బంధువులు ఇంటి దగ్గర వేరే మైసన్నగూడెంలో ఈ అమ్మాయి ఏమైనా ఉందేమో అనే అనుమానంతో వాళ్ళు ఒక 50 మంది వచ్చి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అతని మీద హత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఆ బంధువులు అతని మీద దాని మీద పటిష్టమైన సెక్షన్లతోటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అందులో ఒక 7 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరిగింది. అట్లాగే ఈ గొడవ జరిగిన సందర్భం తెలుసుకొని ఆ పిల్లలు ఏదో తాము ఆత్మహత్య చేసుకుంటామని ఒక పురుగు మందు డబ్బా పట్టుకొని ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని వాళ్ళకి అది నచ్చజెప్పి వాళ్ళకి పోలీసులు అండగా ఉంటారని ధైర్యం చెప్పి వాళ్ళని తీసుకురావడం జరిగింది. తర్వాత పేరెంట్స్తో కూడా మాట్లాడించడం జరిగింది. ఆ అమ్మాయి భర్తతో ఉండటానికే ఇష్టపడి భర్తతోటే వెళ్ళిపోయింది. పేరెంట్స్తో వెళ్ళనని చెప్పి పేరెంట్స్ తోటే క్లియర్గా చెప్పేసింది. ఈ సందర్భంగా అందరికి కూడా మేము మనవి చేసేదంటే ఏదైనా విషయం ఉంటే అది పోలీస్ దృష్టికి తీసుకొని రావాలి.
మీకు అభ్యంతరం ఏదన్నా ఉన్నా సరే పోలీస్ దృష్టికి తెస్తే పోలీసులు విచారించి తగిన న్యాయం చేస్తారు. అంతేగాని ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్ల మీదకు పోయి దాడులు దౌర్జన్యాలు చేస్తే చట్టం మాత్రం ఊరుకోదు. కఠినమైన సెక్షన్లు ఉంటాయి, కఠినమైన శిక్షలు ఉంటాయి. అవన్నీ కూడా పకడ్బందీగా అమలు జరుగుతాయి. కాబట్టి మీ భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి త్వరపడి ఏదన్నా ఇట్లాంటి దాడులకి ఏదన్నా ఉద్రిక్తమైన పరిస్థితులు క్రియేట్ చేసేదానికి కనుక ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని జంగారెడ్డిగూడెం ఎస్ఐ షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో లయన్స్ క్లబ్, ఆటో కన్సల్టెన్సీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో సోమవారం ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్ఐ జబీర్ ప్రారంభించి రక్తదాతలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఆటో కన్సల్టెన్సీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దాసరి శేషుకుమార్ మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం ప్రతి 6 నెలలకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు, సెక్రటరీ కొండపల్లి పండు, కోశాధికారి కాకర్ల వీరభద్రరావు, జోనల్ చైర్మన్ మద్దిపాటి నాగేశ్వరరావు, ఆటో కన్సల్టెన్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాల్యాద్రి రెడ్డి, సెక్రటరీ సిహెచ్విఎస్ చౌదరి, ట్రెజరర్ సిహెచ్ వెంకట విఘ్నేష్, సెక్రటరీ మద్దిపాటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ నక్క గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చింది ఈ లయన్స్ క్లబ్ తరఫున ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ క్యాంప్ కి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఈ బ్లడ్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ కలెక్ట్ చేసిన బ్లడ్ కూడా తలసేమియా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బ్లడ్ చేంజింగ్ కోసం అని చెప్పి డోనర్స్ చేస్తారంట వీళ్ళు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తే మా తరఫు నుంచి కూడా ఏమైనా సహాయ సహకారాలు ఉన్నా మా పోలీస్ తరఫు నుంచి కూడా నేను కూడా 24/7 అందుబాటులో ఉంటామండి. నా వల్ల ఏంది నేను చేయగలుగుతాను, లేదు నా పై అధికారులు అడిగినా వాళ్ళతో ఏర్పాటు చేయగలుగుతాను. ఇలాంటి అవకాశంలో పాల్పంచుకునే భాగం మాకు కూడా కల్పించాలని కోరుకుంటూ ఫైనాన్స్ యూనియన్ లయన్స్ మిత్రులందరూ సంయుక్తంగా కలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నా షాప్ లో ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము లయన్స్ క్లబ్ తరఫున కానీ ఫైనాన్స్ తరఫున కానీ ప్రతి 6 నెలలకి 3 నెలలకి ఒకసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేసి జంగారెడ్డిగూడెంలో సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారి దగ్గర సౌజన్యంతో సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మేము ఈ బ్లడ్ అనేది డొనేట్ చేసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రధాన కార్యదర్శి మహంకాళి రంగప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మానవతా సంస్థ నెలవారీ సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మానవ అధ్యక్షులు అయినాల వెంకటరమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అనంతరం మహంకాళి రంగప్రసాద్ మాట్లాడుతూ మానవతా సభ్యత్వాలు పెంచేందుకు త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా విద్యపై ప్రత్యేక దృష్టి సారించామని, పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు చేపట్టే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం నూతనంగా సభ్యత్వం పొందిన ప్రముఖ వ్యాపారి కందులపాటి సురేష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు ఆకుల ధర్మరాజు, పల్లి వెంకటరెడ్డి,
త్రిపుర రమేష్, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, దల్లి రామాంజనేయ రెడ్డి, గద్దె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో మూర్తిగారి ఆఫీసులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంబంధించి నెలవారీ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా నూతన సభ్యత్వాలు చేర్పించుట, అలాగే కార్యక్రమాలు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏవే కార్యక్రమాలు చేయాలో అవి కూడా నిర్ణయించి ఈరోజు తీర్మానం చేస్తాం జరుగుతుంది. అలాగే నూతన సభ్యత్వాలు డ్రైవ్ కూడా చేపట్టాలని చెప్పేసి అందరినీ తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా మండలంలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసే కార్యక్రమాలు మీరందరూ కూడా తిలకించి మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు నూతన సభ్యత్వం కట్టినటువంటి కందులపాటి సురేష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ఆయన ఎంపీ సోషల్ క్లబ్ మెంబర్ అయ్యిండు కూడా సెక్రటరీగా ఉంటూ మానవతా స్వచ్ఛంద సేవ చేసే కార్యక్రమాలు ఆకర్షితుడై ఈరోజు స్వయంగా ఆయనే ఈ సమావేశానికి విచ్చేసి నూతన సభ్యత్వం ఫ్యామిలీ సభ్యత్వం కుటుంబ సభ్యత్వం తీసుకోవడం 1200 రూపాయలు చెల్లించి కుటుంబ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చే నెల నుంచి సభ్యత్వాలంతా కూడా పూర్తయ్యే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 2024-25 సంవత్సరం సంబంధించి డైరీ కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. సభ్యులు ఎవరైతే సభ్యత్వం కట్టారో అందరూ కూడా డైరీ కూడా అందజేయడం జరుగుతుంది. దాంట్లో ఉన్న వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియపరిచే విధంగా డైరీ ఈ రోజున చేస్తానికి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరంలో మరి ముఖ్యంగా సభ్యత్వాలు పెంచి విద్యా నేర్పాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ అందరూ కూడా పూర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 300 మంది విద్యార్థులకి ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించి దాని ద్వారా కొంతమందికైనా ఉద్యోగం రావాలని చెప్పేసి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో కూడా మీరు కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్,
టాన్సిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VAC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. గోపికలు చిన్ని కృష్ణులను కవ్వించగా చిన్ని కృష్ణులు గోపికలను ఆట పట్టించారు. అదేవిధంగా ఉట్టికొట్టి సందడి చేశారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా జరుపుతామన్నారు. పండుగల యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈసారి నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారన్నారు. విద్యార్థులతో పాటు తమ ఉపాధ్యాయులు కూడా ఆనందంలో మునిగిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మేము ప్రతి పండుగను కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ ఈ కృష్ణాష్టమి పండుగ అనగానే చిన్ని కృష్ణులు, ఈ గోపికలు, ఇదంతా ఒక బృందావనంలాగా కనిపించినప్పుడు చాలా సందడిగా భలే అనిపిస్తుంది. మాకైతే ఎందుకో కానీ చాలా బాగుంటుంది. పిల్లలందరూ కూడా ఈ చక్కగా ఉట్టి కొట్టుకునే దానిలో కూడా చాలా హుషారుగా పార్టిసిపేట్ చేశారు. ఈ విధంగా చక్కగా ఇంతమందిని కృష్ణులుగా తయారు చేసి, అదేవిధంగా గోపికమ్మలు వాళ్ళని తయారు చేసి పంపించిన తల్లిదండ్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. ఇందులో తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే చక్కగా మనం అనుకుంటాం, మనం బృందావనం అనగానే అక్కడ గోపికమ్మలందరూ కూడా అలా కృష్ణులందరూ కూడా చాలా హ్యాపీగా అంత చాలా చక్కటి వాతావరణం మనకు అనిపిస్తుంది. ఇక్కడ కూడా అదేవిధంగా ఈ చిన్ని పిల్లలు తిరుగుతూ ఉన్నప్పుడు మనసు అంతా కూడా చెప్పలేనంత ఉల్లాసాన్ని సంతరించుకుంటుంది. అది పేరెంట్స్లు కావచ్చు, ఎవరినైనా కూడా చూడండి, చిన్న పిల్లలే చాలా ముద్దుగా ఉంటారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ కృష్ణ వేషం వేసినప్పుడు ఆ ఆనందం చెప్పలేనంత ఇదిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఆ పిల్లలందరితో కూడా ఇక్కడ కృష్ణ పాదాలను అనేది వేయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ వెన్న దొంగలు అందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆ గోపికమ్మలంతా కూడా ఏంటంటే కృష్ణుల్ని కవ్విస్తూ వారు చేసిన నృత్యాలు, పాటలు అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది.
చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎం రవీంద్ర నాయక్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాలలో విధులు నిర్వహించిన రవీంద్ర నాయక్ చింతలపూడికి బదిలీ అయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి సర్కిల్ పరిధిలోని ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఫోక్సో కేసులను నియంత్రించేందుకు ప్రజలకు అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రవీంద్ర అండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతలపూడిగా ఇవాళ జాయిన్ అయినాను. ఇక్కడ చింతలపూడి మండలం అలాగే ధర్మాజిగూడెం మండలం ప్రజలందరికీ నమస్కారాలు. ఈ ఏరియాలో ఏమైనా ముఖ్యంగా పోక్సో కేసులు ఎక్కువ ఉన్నాయని తెలిసింది. కాలేజీలో అవగాహన కల్పించడం, అలాగే అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయటం, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే జరగకుండా చూడటం, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని మా ఇద్దరు ఎస్ఐలతోటి కోఆపరేట్ చేసుకుంటూ మా ఎస్పీ గారు, ఐజీ గారు ఇన్స్ట్రక్షన్ తీసుకుంటూ ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ వాళ్ళు చక్కగా పరిపాలన అందించడం మా పోలీసు కర్తవ్యం. ప్రజలు ఎప్పుడైనా ఏ టైంలో అయినా స్టేషన్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ వచ్చి ఫిర్యాదులను నిర్భయంగా ఇవ్వచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఫోన్లు కూడా చేసి వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పుకోవచ్చు. తక్షణం పరిష్కారం చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా కానీ, అదేవిధంగా ఈ గాంజా యొక్క సమస్య గత 5 సంవత్సరాల నుంచి కూడా సమస్యగా ఉంది. దాన్ని నిర్మూలించడం కోసం మన యొక్క అధికారుల యొక్క ఆదేశాల మేరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇదే నా యొక్క మనవి. 6 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. నేను ప్రస్తుతం విజయవాడ నుండి వచ్చాను. విజయవాడ నుండి వచ్చి ఇక్కడ ఏలూరు ఇన్స్పెక్టర్. నేను అంతకుముందు కాకినాడ, అదేవిధంగా ఏలూరు, విజయవాడ ఈ ఏరియాలో చేశాను. ఇంతకుముందు ఇక్కడ కూడా కరోనా టైంలో కూడా చింతలపూడిలో ఒక 2-3 నెలలు కూడా ప్రజలకు సేవ చేయడం జరిగింది. అదేవిధంగా తప్పకుండా వారందరూ మనల్ని పొంది వారికి కావాల్సిన రీతిలో మా ఎస్ఐలను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మా ఎస్పీ గారు, ఐజీ గారు వాళ్ళందరూ యొక్క సహకారం తీసుకొని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ పాటిస్తూ, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ వారి దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మంచి చెడు ఉన్నా తీసుకొని చక్కగా మా యొక్క పోలీసు డ్యూటీస్ నిర్వహిస్తామని తెలియపరుచుకుంటున్నాను. నోటి శుభ్రతపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ దంత రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీ చైతన్య దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ వి సుధా తెలిపారు. బుట్టాయిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీ చైతన్య దంత వైద్యశాల ఆధ్వర్యంలో దంత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది విద్యార్థులకు పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఈ కళాశాలలో సుమారు 400 మంది విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దంతాల పట్ల అలసత్వం వహించకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు, కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు తెలిపారు. 27వ తేదీ ఉదయం శ్రీకృష్ణుని స్థపన ఉత్సవమూర్తికి విశిష్ట పూజా కార్యక్రమాలు చేస్తామన్నారు. సాయంత్రం సామూహిక అష్టోత్తర కార్యక్రమాలు జరుపుతామన్నారు. అదేవిధంగా రూపాదేవి శిష్య బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయన వెంట వాసవి సాయి నగేష్ ఉన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ మంగళవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన వైష్ణవ సంప్రదాయంలో రోహిణి నక్షత్రం ప్రధానంగా మనం కృష్ణాష్టమి జరుపుకుంటాము. దానిలో భాగంగా ఈ నెల
27వ తేదీ నాడు మంగళవారం నాడు మన ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోబోతున్నాము. ఈ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆ రోజు ఉదయం మన ఆలయంలో వేంచేస్తున్న శ్రీకృష్ణుని యొక్క స్నపన ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా స్నపనము తిరుమంజనం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం నుంచి కూడా భక్తుల యొక్క సమక్షంలో సామూహికంగా శ్రీకృష్ణ అష్టోత్తర పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అనంతరం మన జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ రూపాదేవి గారి యొక్క శిష్య బృందంచే చిన్నారులచే నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక తదనంతరం కృష్ణాష్టమికి విశేషంగా జరుపుకునే ఉట్టి వేడుక కూడా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యి 8 గంటల వరకు కూడా జరుగుతాయి. కాబట్టి వైభవంగా జరిగే ఈ కృష్ణాష్టమి వేడుకల్లో మీరందరూ పాల్గొని కృష్ణ అష్టోత్తర పూజా కార్యక్రమంలో అదేవిధంగా నృత్య అకాడమీ వారు ప్రదర్శించే నృత్య ప్రదర్శనలు తిలకించి ఉట్టి వేడుకల్లో కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు మరియు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ వసతి గృహాలలో వైరల్ జ్వరాలకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్ని వినోద్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైరల్ జ్వరాలకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను పీడీఎస్యు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ ఈ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థుల పట్ల సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వారి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లం కార్తీక్, ఎం సిద్ధు, ఐ కార్తీక్, టి సందీప్, జి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుట్టాయిగూడ మండలం మోసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల ఆశ్రమం పాఠశాల విద్యార్థులు వైరల్ ఫీవర్ గురయ్యే పుట్టాయిగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న విద్యార్థులని పీడీఎస్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. వచ్చినటువంటి విద్యార్థులకి మలేరియా, టైఫాయిడ్ రావడం జరిగింది. ఈ మలేరియా, టైఫాయిడ్ వచ్చినటువంటి విద్యార్థులకి మెరుగైనటువంటి వైద్యం అందించాలని స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ గారిని కోరడం జరిగింది. ఏదైతే ఈ బోసరాజుపల్లి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు గురువారం రోజు నుంచే వైరల్ ఫీవర్కి దాదాపు 20 నుండి 50 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్స్ గురయ్యారు. అక్కడ స్థానికంగా హెచ్ఎం కానీ ఇక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ వీరికి సరైనటువంటి టైంలో రక్త పరీక్షలు చేసి విద్యార్థులకు వైద్యం అందించాల్సినటువంటి సిబ్బంది ఈ రోజున విద్యార్థుల పట్ల పూర్తి స్థాయిగా నిర్లక్ష్యం వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్ట్. రైలుకు స్వాగతం పలికి జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ మహేష్, మంత్రి పార్థసారథి. ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్లు స్పష్టం. మైసన్నగూడెంలో ఇంటిపై దాడికి పాల్పడిన కేసులో 7 వ్యక్తులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. జంగారెడ్డిగూడెం ఎస్ఐ షేక్ జబీర్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.